సుభాష్, ఏం నువ్వు చేస్తున్న పని? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నావు? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, శ్మశానం. సుభాష్! ఎస్, ఈ దేవాలయం కాపలా దేవుడే కదా. అలాంటప్పుడు ఈ వేటాడే కుక్కలు, తుపాకులు, ఉచ్చులు ఇవన్నీ ఎందుకు? సుభాష్, ఈ ఆశ్రమంలో పిల్లలు చనిపోయింది ఎలాగో తెలుసా? ఇలాంటి శ్మశానాలు నువ్వు ఉండటానికి వీల్లేదు. వెళ్దాం పద. అయితే నాకు మాటిస్తావా? ఏంటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను, నన్ను వదిలిపెట్టు. జ్యోతి! అవును సుభాష్, మనకున్న తెలివితేటలతో ప్రమాదంలోంచి తప్పించుకుంటాం. కానీ ఏ పాపం తెలియని వేల మంది అనాథ పిల్లలు ఈ శ్మశానంలో కాలి బూడిదైపోవాలంటావా? అందుకు నువ్వెందుకు ఇక్కడ ఉండాలి? దానికి నేనున్నాను. ఆ దేశద్రోహుల్ని ఉరికంబం ఎక్కించే వరకు ఆ చనిపోయిన పిల్లల చావు కేకలు నా చెవిలో వినపడుతూనే ఉంటాయి. సాక్ష్యాలు లేని వాళ్ళ చావు కేకలు నీ డిపార్ట్మెంట్కి ఎందుకు వినిపిస్తాయి? అందుకే ఈ కేసుకి సాక్ష్యంగా పూర్తి ఆధారాలతో నేనే నీ దగ్గరకు వస్తాను. మాటిచ్చా, నిలబెట్టుకో ప్లీజ్. జాగ్రత్త. భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.